మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. డయాఫామ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకు గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు. 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను. పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను. అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం. దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి 12,150 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేశారు. ఇవన్నీ కూడా మొదటి 3-4 నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల, కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని. విశాఖ నేను ఒకటే చెప్పాను, ప్రధానమంత్రి గారు కానీ స్టీల్ మంత్రికి కానీ నిర్మలా సీతారామన్ గారిని ఒకటే కోరాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా మన కూటమికే ప్రమాదం వస్తుందని చెప్పితే మన ప్రజలు మనల్ని విశ్వసించరంటే అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు మీరు చూస్తే దగ్గర 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ని సుసాధ్యం చేశారంటే అది కూడా ఈ 5-6 నెలల్లో చేయగలిగాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరు ఊహించలేదు. మన ఎమ్మెల్యేలు కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంటే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పూర్తి చేసుకున్నాం. ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ యొక్క 9 నెలల్లో మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దగ్గర 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. ప్రధానమంత్రి గారు మొన్నే విశాఖపట్నం వచ్చి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశారు, దీని మీద ఏదైతే ఎన్టీపీసీ మన జెన్కో 2 కలిపి 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రగాఢంగా ముందుకెళ్ళాయి. ఈరోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఇప్పుడే సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు. ఆయన చూస్తే ఈ 2 జిల్లాలో అన్ని బూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం. నేను ఒకటే ఇక్కడుండే మిత్రులందరినీ కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే 3 పార్టీల నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్యకర్తలను కోరుతున్నాను. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి.
ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి.